నందమూరి తారక రామారావు గారి గ్రాండ్ సన్ గాను, చంద్రబాబు నాయుడు సన్ గాను, బాలకృష్ణ అల్లుడుగానే కాకుండా నాకంటూ ఒక ప్రత్యేకత కావాలి, నేను నిరూపించుకుంటాను అని వెళ్ళాడు. ఆ రోజు కూడా ఒకటే అన్నాడు, ప్రజల కోసం పోరాడతాను. వెళ్ళాడు, నిరూపించుకున్నాడు. లోకేష్ యువగళం కంటే ముందు, లోకేష్ యువగళం తర్వాత. జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కింద ప్రజాహితం కోసం, ప్రజాసేవ కోసం అంకితమవుతాడని చెప్పిన ఆలోచన అది జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. బావా ఒకటి మాత్రం నిజం, నేను మాస్ హీరో అయితే మీరు మాస్ లీడర్. ఎస్. ఇప్పుడు ఒక ఆట ఆడుకుందాం. ఇప్పుడు ఆట అనగానే ఫుట్బాల్, బాస్కెట్బాల్ లాంటివి కాదు బావా, చిన్న అచ్చుకుపుచ్చుక లాంటిది. ఓకే. ఇప్పుడు మన నెక్స్ట్ జరగబోయే కార్యక్రమానికి ఇప్పుడు లొకేషన్ చేంజ్. ఇప్పుడు మీరు చెప్పాలి, ఇప్పుడు మీ లైఫ్లో షుగర్ ఎవరు బా? ఎవరుంటారు అనుకుంటున్నారు? నీ లైఫ్లో షుగర్స్ ఎక్కువ ఉంటాయి కానీ నా లైఫ్లో ఒకటే షుగర్. బాబా మీరు ఏది కనబడితే అది లాగేసుకుంటున్నారు. మరి అక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర 500 ఉన్నాయి మన దగ్గర. ఓకే, మళ్ళీ ఇది ఒక్కటి తీసుకుంటున్నాను. ఇక్కడ ఇవన్నీ కూడా మీ చెల్లాయికి, ఇది నాకొక్కడికి. ఎందుకంటే నిద్ర లేస్తానే డైట్లో ఉంటాను, డైట్ ఫుడ్ తీసుకుంటాను. ఏం తీసుకోమంటారు? ఆయిలా, పెరుగా? ఓకే, పెరుగు ఒకటి తీసుకుంటున్నాను. అదే మాదిరిగా పళ్ళు తినడం నాకు అలవాటు కాబట్టి అరటి పండు ఒకటి తీసుకుంటున్నాను. కొత్తిమీర ఒకటి ఉండాలి, పప్పులో వేయాలి. రసం కూడా కొత్తిమీర రసం వేస్తే చాలా బాగుంటుంది. కొత్తిమీర పచ్చడి కూడా బాగుంటుంది. పచ్చడి కూడా చాలా బాగుంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మా బాలకృష్ణ ఎప్పుడు టీ బాగా ఇష్టం అంటున్నాడు కాబట్టి టీ కూడా తీసుకుంటున్నా. నాకు పంపిస్తారా మా ఇంటికి? లేదు, మా ఇంటికి వచ్చేప్పుడు ఇస్తా.